ఒకటి, కొన్ని మూలికా ఉత్పత్తులు మరియు సప్లిమెంట్లు మూత్రపిండాలకు హాని కలిగించవచ్చు, ముఖ్యంగా పెద్ద మొత్తంలో తీసుకుంటే. వాటిని ఉపయోగించే ముందు ఎల్లప్పుడూ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించండి. 2, అధిక ఉప్పు రక్తపోటును పెంచుతుంది మరియు కాలక్రమేణా మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఊరగాయలు మరియు ప్యాక్ చేసిన స్నాక్స్ను పరిమితం చేయండి. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు కాయధాన్యాలు, గుడ్లు మరియు సన్నని మాంసం వంటి మితమైన ప్రోటీన్ వనరులను చేర్చండి. అరటిపండ్లు మరియు పాలకూర వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు చాలా మందికి సహాయపడతాయి. 3, తగినంత నీరు త్రాగడం వల్ల మూత్రపిండాలు మూత్రం ద్వారా విషాన్ని తొలగించడానికి సహాయపడతాయి. మీ వాతావరణం, కార్యాచరణ స్థాయి మరియు ఆరోగ్య స్థితిని బట్టి రోజుకు 2-3 లీటర్లు తినాలని లక్ష్యంగా పెట్టుకోండి. వేడి ప్రాంతాలలో లేదా మీరు ఎక్కువగా చెమట పట్టినట్లయితే మీకు ఎక్కువ ద్రవాలు అవసరం కావచ్చు. 4, శారీరక శ్రమ ప్రసరణను మెరుగుపరుస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది మరియు ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. వారంలో చాలా రోజులలో కనీసం 30 నిమిషాలు నడక, సైక్లింగ్ లేదా యోగా వంటి మితమైన వ్యాయామం చేయడానికి లక్ష్యంగా పెట్టుకోండి. 5, ధూమపానం మూత్రపిండాలకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది మరియు మూత్రపిండాల వ్యాధిని మరింత తీవ్రతరం చేస్తుంది. అధికంగా మద్యం తీసుకోవడం నిర్జలీకరణానికి కారణమవుతుంది మరియు రక్తపోటును పెంచుతుంది. మీరు తాగితే మితంగా చేయండి.